గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం కునాఫా సేమియా ఇండియన్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొన్ని గ్రౌండ్ నట్స్, కాజు, పిస్తా అలాగే కునాఫా సేమియాని తీసుకోండి. దాంతోపాటు కస్టర్డ్ పౌడర్, వైప్డ్ క్రీమ్ పౌడర్, అలాగే మీకు నచ్చిన నెయ్యి, దాంతోపాటు ఫుల్ క్రీమ్ మిల్క్, అలాగే తగినంత పంచదారని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగానే మీరు సైడ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మెల్లగా వేసుకున్నాక అందులో ముందుగానే మీరు పక్కన పెట్టుకున్న పంచదారని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక మిక్సీ జార్లో బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ అయిపోయాక ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న ఈ కునాఫా సేమియాని అందులో వేసి బాగా వేపుదాం. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మెల్లిగా వేపాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే పాలని మరిగించుకొని మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, అలాగే వైప్డ్ క్రీమ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా మరిగిద్దాం. ఇలా పాలు బాగా మరిగేటప్పుడు మెల్లిగా ఆ పౌడర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఇలాగా ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. మీరు ముందుగానే చల్ల పాలలో ఈ పౌడర్ అనేది కలుపుకొని అప్పుడు ఈ వేడి పాలలో మరిగేటప్పుడు యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు పాలలో క్రమ్స్ అనేవి రావు. సో ఇలాగా ఈ సేమియాల్లో ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని బాగా వేసి కలుపుకుందాం. ఇలా మెల్లిగా లో ఫ్లేమ్లో ఈ పౌడర్ని అండ్ సేమియాని మెల్లిగా కలుపుదాం. ఇలా మెల్లిగా కలుపుతున్నప్పుడే మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న పాలు పౌడర్ని ఇందులో మిక్స్ చేద్దాం. ఇలా మెల్లిగా లో ఫ్లేమ్లోనే ఈ పౌడర్ని అలాగే ఆ పాలని మెల్లిగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేస్తుండగా మీకు మంచి స్మెల్ అండ్ టెక్స్చర్ అన్నది వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి అందులో కొంచెం నెయ్యి వేసి సేమియాల్ని బాగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన సేమియాల్ని ఒక మౌల్డ్ లేదా ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని కాసేపు రిఫ్రిజిరేట్ చేద్దాం. అలాగే దీనిపైన సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేద్దాం. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాక మీకు నచ్చితే దీని మీద చాక్లెట్ క్రీమ్ అన్నది వేసుకోవచ్చు. కాసేపు రెఫ్రిజిరేట్ చేసుకున్నాక ఈ కునాఫా సేమియా రెడీ టు ఈట్. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బిఎస్ వ్లాగ్స్.